This conference will now be recorded. సో వాట్ వర్ డిస్కసింగ్ అండి, మనము టెరాఫామ్ కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. సో టుడే విల్ కంటిన్యూ విత్ టెరాఫామ్ అండి. సో టెరాఫామ్ మనకి నేను చెప్పినట్టుగా మనకి ఏడబ్ల్యూఎస్లో కూడా మనకి సపరేట్ టూల్ ఉంటుంది. ఏ టాస్క్ అయితే ఎందుకోసం అయితే టెరాఫామ్ వాడుతున్నామో, మనం టెరాఫామ్ ఎందుకు వాడుతున్నాం? టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇంతవరకు మీరు ఏడబ్ల్యూఎస్లో ఏవైతే మీరు మాన్యువల్గా లాగిన్ అయ్యి మీరు ఓన్గా క్రియేట్ చేస్తూ ఉన్నారో అలా చేయకుండా మనము టెరాఫామ్ టూల్ వాడతాం. టెరాఫామ్ టూల్ వాడేసి ఆ టెరాఫామ్లో మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి, రైట్? స్క్రిప్ట్స్ అని మీరు పేరు స్క్రిప్ట్స్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. స్క్రిప్ట్స్ అనేది వర్డ్ యూజ్ చేయకండి. సో టెరాఫామ్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసేస్తే అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఆ, ఈ రోజుల్లో ఈవెన్ 8th క్లాస్ 9th క్లాస్లో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చేసింది కదా. కంప్యూటర్ సైన్స్ వచ్చేసింది, వాళ్ళ పిల్లలు ఇప్పటి నుంచి నేర్చేసుకుంటున్నారు, వాళ్ళ లాంగ్వేజెస్ నేర్చేసుకుంటున్నారు, రైట్? సో మీరు ఈ టెరాఫామ్ కానీ యామల్ యాన్సిబుల్ కానీ చూసి మీరు అసలు ఎలాంటి ఫీలింగ్స్ తీసుకురాకూడదు, వెరీ కామన్ అనుకోవాలి, చాలా సింపుల్ అనుకోవాలి మీరు. ఓకే, అలాగే క్లౌడ్ ఫార్మేషన్, ఇది ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ఫార్మేషన్ అనే సర్వీస్ ఉంటుంది. ఇది కూడా సేమ్ టెరాఫామ్ ఏం చేయగలదు, క్లౌడ్ ఫార్మేషన్ కూడా చేయగలదు. మరి అలాంటప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు వాడకూడదంటే, ఈ క్లౌడ్ ఫార్మేషన్లో మీరు స్క్రిప్ట్ రాస్తారు, రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీదే వర్క్ అవుతుంది. అజూర్లో వర్క్ చేయలేము, ఓకే, జీసీపీ మీద కూడా చేయలేము. అంటే మీరు క్లౌడ్ ఫార్మేషన్ కష్టపడి నేర్చుకుంటారు, తర్వాత మీరు అజూర్లో చేయమన్నారు అనుకోండి, మీరు అజూర్లో చేయాలంటే మళ్ళీ అజూర్లో కూడా మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ ఓన్ టూల్ ఉంది. దాన్ని మనం అజూర్ రిసోర్స్ మేనేజర్ అంటాం, లేదా మేనేజర్ టెంప్లెట్స్, ఓకే, లేదా ఆర్మ్ టెంప్లెట్స్ అంటాం షార్ట్గా. అంటే మీరు అజూర్లో చేస్తున్నప్పుడు మళ్ళీ అజూర్ రిసోర్స్ మేనేజ్మెంట్ టెంప్లెట్ ఈ స్క్రిప్ట్ నేర్చుకోవాలి. లేదు, మీకు గూగుల్ క్లౌడ్లో పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు రియల్ టైంలో చేస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఈవెన్ దో మీరు ఏడబ్ల్యూఎస్ మీద ఇంటర్వ్యూ ఇచ్చినా మీకు రియల్ టైంలో వాళ్ళు ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ ఇవ్వచ్చు, అజూర్ మీద కూడా ఇవ్వచ్చు, జీసీపీ మీద కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీకు ఎండింగ్లో నేను జీసీపీ అండ్ అజూర్ మీద ఆ, నా ఈ 2 వీడియోస్ ఉన్నాయి, అవి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా షేర్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ వినండి. సో అవి అవి విన్నాక మీకు అర్థమవుతుంది ఏంటంటే ఓన్లీ కొన్ని కొత్త సర్వీసెస్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఏడబ్ల్యూఎస్లో ఏం చేస్తారో అలాగే ఉంటాయి. కొంచెం లుక్ అండ్ ఫీల్ వేరుగా ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ లుక్ అండ్ ఫీల్ వేరుగా ఉంటుంది, సారీ, ఏడబ్ల్యూఎస్లో మీరు ఈసీ టు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఇది లుక్ అండ్ ఫీల్, ఇలా వెళ్తారు, ఇక్కడ ఇన్స్టెన్సెస్ క్లిక్ చేస్తారు, ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఇన్స్టెన్సెస్ కనబడతా ఉంటాయి. ఇది ఇంకా రాలేదు, యా, ఇలా వస్తాయి. ఇక్కడ మీరు లాంచ్ బటన్ ఇది క్లిక్ చేసి ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ నార్త్ వర్జీనియా వచ్చింది, మీరు ముంబైకి తీసుకోవాలి. అయితే ఏడబ్ల్యూఎస్లో ఈ విధంగా ఉంటుంది. అదే అజూర్లో అయితే ఈ స్క్రీన్ ఈ యూఐ చూస్తున్నారు కదా, ఈ యూఐ వేరుగా ఉంటుంది, జీసీపీలో ఈ యూఐ వేరుగా ఉంటుంది. ఓకే, నేను ఇచ్చే రికార్డింగ్స్ 2 రికార్డింగ్స్ ఉంటాయి, ఒక రికార్డింగ్ అజూర్, ఒక రికార్డింగ్ జీసీపీ. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. అందులో నేను క్లియర్గా మెన్షన్ చేశాను యూఐ ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తాం సర్వీసెస్, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి గోత్రూ అవ్వండి, తర్వాత ఎండింగ్లో ఇస్తాను మీకు నేను అవి. అయితే మీరు ఈ లుక్ అండ్ ఫీల్ అయితే మారిపోతూ ఉంటుంది. బట్ అదర్వైజ్ అజూర్లోను అండ్ గూగుల్ క్లౌడ్లోను మనకి ఇవే సర్వీసెస్ ఉంటాయి, పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, అంతే తేడా. ఓకే, అయితే మళ్ళీ బ్యాక్ టు జీసీపీ వస్తే, ఒకవేళ జీసీపీ మీకు రియల్ టైంలో జీసీపీ మీద కూడా వర్క్ చేయమని చెప్పొచ్చు. ఎందుకంటే యూఐ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు. మీకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాను జీసీపీ చేయలేను అనుకునేరు, మీరు ఏడబ్ల్యూఎస్ కరెక్ట్గా నేర్చుకుంటే జీసీపీ కూడా కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం, ఒక 1 వీక్ టైం ఇస్తారు మీకు వాళ్ళు, కొంచెం కేటీ కూడా ఇస్తారు కంపెనీస్లో. ఎందుకంటే మీ కొలీగ్స్ వేరే వాళ్ళు జీసీబీ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో కేటీ ఇప్పిస్తారు మీకు, వాళ్ళతో కేటీ ఇప్పిస్తారు, వాళ్ళు మీకు చెప్తారు. సో వాళ్ళు చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఎగ్జాక్ట్లీ మనం ఏడబ్ల్యూఎస్ ఈ విధంగా చేసేవాళ్ళం, ఓకే జీసీపీలో ఈ విధంగా. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు నేను రికార్డింగ్ ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే గూగుల్ క్లౌడ్లో కూడా స్క్రిప్టింగ్ ఉంటుంది. వాళ్ళు గూగుల్ క్లౌడ్లో ఏమంటారంటే గూగుల్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మేనేజర్ అంటారు. ఇది ఇంకొక టూల్. సో దీన్ని షార్ట్గా సిడిఎం అంటారు.
సో మీరు ఈ 3 నేర్చుకునే అవసరం లేకుండా ఒక టెరాఫార్మ్ నేర్చుకుంటే చాలు. ఇండస్ట్రీ అందుకే ఏం చేస్తుందంటే టెరాఫార్మ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి టెరాఫార్మ్ నేర్చుకున్నారు అంటే మీరు ఈ 3 క్లౌడ్ ఫార్మేషన్, అజూర్కి అయితే అజూర్ రిసోర్స్ మేనేజర్ అవసరం లేదు, గూగుల్ క్లౌడ్ అవసరం లేదు, ఏమి కూడా అవసరం లేకుండానే మీరు 1 టెరాఫార్మ్‌తో ఈ 3 ఏమైతే చేస్తాయో అవి మీరు చేయగలుగుతారు. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే టెరాఫార్మ్‌కి మంచి డిమాండ్ ఉంది మార్కెట్‌లో. సో వాట్ ఈస్ టెరాఫార్మ్? టెరాఫార్మ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటాం దీన్ని. ఓకే, లేదా ఐఏఏసి షార్ట్లో అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక కోడ్లో రాసేసి ఏం చేయాలో ఎలా క్రియేట్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ ద్వారా చెప్తున్నారు. కోడ్ రాస్తారు, ఆ కోడ్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఒకవేళ మీరు ఇలా చేయలేదనుకోండి, మీరే మాన్యువల్గా లాగిన్ అయిపోయి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే మీరే లాంచ్ ఇన్స్టెన్స్ అంటారు, క్లిక్ చేస్తారు, అవన్నీ చేస్తూ ఉంటారు. ఇందాక మీరు పైథాన్ గురించి అడిగారు. పైథాన్లో కూడా మనం క్రియేట్ చేస్తాం. పైథాన్లో కూడా మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి అంటే మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు బోటో 3 అనే బోటో 3 అనే ఒక ఎస్డికే ఇచ్చారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. బోటో 3 అంటాం దీన్ని. సో ఏడబ్ల్యూఎస్ ఎస్డికే ఫర్ పైథాన్. సో మీరు ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్లో మీరు ఒకవేళ మీరు ఈ క్విక్ స్టార్ట్లో ఒకవేళ స్టడీ చేస్తే మీకు ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. EC2 ఎలా క్రియేట్ చేయాలి, ఒక S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక SQS ఎలా క్రియేట్ చేయాలి, రైట్? సో SQS ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసినప్పుడు సో మేనేజింగ్ EC2 ఇన్స్టెన్సెస్, వర్కింగ్ విత్ EC2 కీ పేర్స్ రకరకాలుగా ఉంటాయి. మీరు ఏమేమి చేయగలుగుతారో వాటన్నిటిని కూడా మనం ఈ వీటితో చేయొచ్చు. ఒక్క నిమిషం అండి. మేనేజ్. ఓకే, ఇక్కడ మీకు స్టాప్ ఇన్స్టెన్సెస్, స్టార్ట్ ఇన్స్టెన్సెస్, మానిటర్ ఇన్స్టెన్సెస్, డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మన కోడింగ్ మనం పైథాన్ నేర్చుకోవట్లేదు. మనం పైథాన్ కనుక నేర్చుకుంటే మీరు స్టార్ట్ ఇన్స్టెన్స్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా కూడా మీరు పైథాన్ ద్వారా చేయొచ్చు. చేయాలనుకున్నప్పుడు AWS వాళ్ళు ఏం చెప్పారంటే బోటో 3 అనే ఒకటి లైబ్రరీ క్రియేట్ చేసాం. ఇవన్నీ రెడీమేడ్ మెథడ్స్ ఉన్నాయి. మీరు పైథాన్ ద్వారా మీరు ఈ మెథడ్ని కాల్ చేస్తే ఆ మెథడ్లో ఈ స్టాప్ ఇన్స్టెన్సెస్, మీ ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 20 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, 20 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి, వాటి స్టాప్ చేయాలి యూజింగ్ పైథాన్. అప్పుడు ఆ 20 ఇన్స్టెన్సెస్కి కూడా మీకు తెలుసు కదా, ప్రతి ఇన్స్టెన్స్కి ఒక ఐడి ఉంటుంది. ఆ 20 ఐడీస్ ఈ మెథడ్కి ఇచ్చామంటే, ఈ స్టాప్ మెథడ్కి ఇచ్చామంటే అదేం చేస్తుందంటే అన్ని ఇన్స్టెన్స్ని స్టాప్ చేసేస్తుంది. సో ఇది ఇన్స్టెన్సెస్ అనమాట. ఇన్స్టెన్స్ ఐడీస్ ఇవ్వాలి. ఇన్స్టెన్సెస్ ఐడీస్ ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇన్స్టెన్స్ ఐడీస్లో మీరు స్క్వేర్ బ్రాకెట్లో స్ట్రింగ్ అనేది కొందా, ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి కామా, ఇంకొక ఇన్స్టెన్స్ ఐడి కామా, ఇంకొక ఇలా 20 ఉంటే 20 ఇన్స్టెన్స్ ఐడీస్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఇందులో పేస్ట్ చేసేస్తాం. అప్పుడు ఈ కోడ్ని రన్ చేసినప్పుడు ఇన్స్టెన్స్ అన్ని స్టాప్ అయిపోతాయి. అయితే ఇందాక వంశీ మీరు అడిగారు, సో పైథాన్ నేర్చుకునే వాళ్ళకు ఈ బోటో 3 వచ్చి ఉండాలి. ఈ బోటో 3 అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి, రైట్? సో వాళ్ళు AWSతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. పైథాన్ నాలెడ్జ్తో వీళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. బట్ మీరు ఈ స్టాప్, స్టార్ట్ ఇవన్నీ కూడా మీరు టెరాఫామ్తో కూడా చేస్తాం. టెరాఫామ్తో కూడా చేయొచ్చు, రైట్? ఇవన్నీ కూడా చేయొచ్చు. ఏవైతే యాక్టివిటీస్ పైథాన్ చేస్తామో టెరాఫామ్ ద్వారా కూడా చేయొచ్చు మనం. సో అందుకని మనం అవి మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, 1 by 1 స్లోలీ అవ్వండి. ఇప్పుడు మనం నేర్చుకునేది చాలా సిలబస్ ఉంది. దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఉంటే దాని ద్వారా ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఫ్యూచర్లో మీకు పైథాన్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నేర్చుకోవచ్చు, లేదా ఆల్రెడీ కుబర్నెటిసే ఓషన్ అనమాట. కుబర్నెటిస్ ఎలాగో నేర్చుకుంటున్నాం. సో కుబర్నెటిస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో పైథాన్ మీరేం కంగారు పడకండి, పైథాన్ జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ వాటిని యాజ్ ఆఫ్ నో ఇగ్నోర్ చేయండి, వాటిని ఫిల్టర్ అవుట్ చేసేయండి. ఎందుకంటే అన్నీ మనము నేర్చుకునేసరికి మీరు పాతవి మర్చిపోతారు, ఇంతవరకు నేర్చుకునేవన్నీ కూడా మర్చిపోతారు. అది సబ్జెక్ట్ అనేది ఓషన్ అనమాట. ముందు ఎవరైనా సరే అన్నీ అందరికీ రావు, ఒకేసారి అన్నీ రావు, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటారు. పైథాన్ నేర్చుకున్నప్పుడు ఆ కంపెనీలో పైథాన్ మాత్రమే వాడతారు. రేపు పొద్దున మీరు ఫ్యూచర్లో ఇంకో కంపెనీ మారాలనుకుంటున్నారు, సపోజ్ మీ ప్యాకేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి పైథాన్తో పనే ఉండకపోవచ్చు, వాళ్ళు వేరే టూలే వాడుతుంటారు.
సో పైథాన్ అనేది ఒక కంపెనీ స్పెసిఫిక్ అనమాట. అన్ని కంపెనీస్ మ్యాండేటరీగా పైథాన్ వాడవు. ఓకే, అన్ని కంపెనీస్ వాడవు, కొన్ని కంపెనీస్ వాడతాయి. ఆ కొన్నిటిని ఇనిషియల్గా ఫిల్టర్ అవుట్ చేసేయండి. ఎందుకంటే మీరు కష్టపడి నేర్చుకున్నా మీకు ఇంటర్వ్యూ అయినప్పుడు పైథాన్ అడగకపోవచ్చు, ఇంటర్వ్యూ పైథాన్ కూడా అడగకపోవచ్చు. అప్పుడు మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి. అందుకని ఏవైతే వెరీ ఇంపార్టెంట్ కోర్ ఉన్నాయో ఆ కోర్ నేర్చుకుందాం. రైట్. Terraform is an open source software, okay, created by HashiCorp company and written in Go language. Go language చాలా ఫేమస్ అండి ఇది. సో మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గో లాంగ్వేజ్తో డాకర్ కూడా రాశారు, కుబర్నెటిస్ కూడా రాశారు, టెరాఫామ్ని కూడా గో లాంగ్వేజే రాశారు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, సో మనకు గో లాంగ్వేజ్తో సంబంధం లేదు. ఒకవేళ మీకు ఒకవేళ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక గో లాంగ్వేజ్ గురించి మీరు ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎందుకంటే కుబర్నెటిస్లో మీకు హెల్ప్ అవుతుంది. as a code, infrastructure as a code, okay, is a process. Okay, is a process of managing the infrastructure in a file. అంటే యాన్సిబుల్లో ఒక సింగిల్ ఫైల్ రాసాం కదా, .yaml ఫైల్లో ఒక ఫైల్ రాయొచ్చు, లేదా ఆర్ మల్టిపుల్ ఫైల్లో కూడా రాయొచ్చు. రాదర్ దెన్ మాన్యువల్లీ, మనం మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తాం కదా, మనం లాగిన్ అవుతాం అవన్నీ చేయకుండా, రాదర్ దెన్ మాన్యువల్లీ కాన్ఫిగరింగ్ ద రిసోర్సెస్ యూజింగ్ ద AWS or any cloud user interface. అంటే క్లౌడ్ ఆర్ ఎనీ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏమన్నట్టు, దిస్ ఇస్ ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది మీ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్కి ఇంటర్ఫేస్ అనమాట. రైట్. ఇంటర్ఫేస్ అంటే క్లౌడ్ వాళ్ళకి మనకి మధ్యలో ఇది ఒక మీడియేటర్ లాగా. వాట్ ఈస్ దిస్ సౌండ్? ఎవ్రీథింగ్ ఫైన్ అండి, అందరికి వాయిస్ క్లియర్గా ఉంది కదా? సరే. రైట్. సో ఇది ఒక యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మనకి మీడియేటర్ లాగా. ఇంటర్ఫేస్ అంటే ఒక మీడియేటర్ మనకి క్లౌడ్, AWS క్లౌడ్ వాళ్ళ ఇప్పుడు AWS క్లౌడ్ అన్నాం కదా. AWS క్లౌడ్ అంటే ఏంటి, నేను మీకు ముందు క్లాస్ అని చెప్పాను. AWS వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మొత్తం వరల్డ్ వైడ్గా వాళ్ళకి డేటా సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ముంబై డేటా సెంటర్ తీసుకున్నాం. ఈ ముంబై డేటా సెంటర్లో మిషన్స్ ఉన్నాయి, చాలా సర్వర్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అందులో ఒక వర్చువల్ మిషన్ కావాలన్నా, ఒక VPC క్రియేట్ చేయాలన్నా మనము AWS వాళ్ళకి చెప్పాలి. అయితే వాళ్ళకి మనకి మధ్యలో ఇది ఒక ఇంటర్ఫేస్, ఒక బ్రిడ్జ్ లాగా, ఒక మీడియేటర్. ఈ ఇంటర్ఫేస్ దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్ లాగా ఉంటుంది ఇది. సో దీన్ని మనం యూజ్ చేసి బటన్స్ ద్వారా మనకి ఏం కావాలో చెప్తున్నాం. ఆ రిక్వెస్ట్ ఒకసారి సబ్మిట్ అయిపోయిన తర్వాత ఆ రిక్వెస్ట్ అమెజాన్ వరకు వెళ్తుంది. అయితే ఈ యూజర్ ఇంటర్ఫేస్ అజూర్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, గూగుల్ క్లౌడ్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, AWS వాళ్ళకి ఇలా ఉంటుంది. సో ఒక్కొక్క క్లౌడ్ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. సో ఏ యూజర్ ఇంటర్ఫేస్ అయినా పర్వాలేదు, కానీ మీరు ఇక్కడ ఏమంటారు, రాదర్ దెన్ మాన్యువల్లీ కాన్ఫిగరింగ్ ద రిసోర్సెస్ యూజింగ్ ద AWS ఆర్ ఎనీ క్లౌడ్ యూజర్ ఇంటర్ఫేస్, మీరు ఇలా చేసే బదులు మీరు మన టెరాఫామ్ వాడండి. ఓకే, టెరాఫామ్ వాడండి. రైట్. టెరాఫామ్ కోడ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద, అంటే మనం ఈ లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యింది గో లాంగ్వేజ్లో ప్రిపేర్ అయిందండి. బట్ మనం టెరాఫామ్లో ఏం వాడతాం, గో వాడం. మనం కోడ్ రాయాలి అంటే మనం గో వాడం, మనము HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ కోడ్ వాడతాం. ఓకే, వి రిటర్న్ ఇన్ ద HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్, లేదా షార్ట్లో HCL అంటాం. ఓకే, సో
ఫైల్స్ రాస్తాం, code is written in the HashiCorp. Okay, and the file will have an extension .tf అని ఉంటుంది. మీరు ఏ ఫైల్ అయితే కోడ్ స్క్రిప్ట్ రాస్తున్నారో దాని ఎక్స్టెన్షన్ .tf అని ఉంటుంది. ఓకే, రైట్. సో ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, మనం టెరాఫార్మ్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం ఒకసారి చూద్దాం. సెర్చ్ చేసి చూద్దాం. టెరాఫార్మ్ IO, మీరు లేదా టెరాఫార్మ్ జస్ట్ టెరాఫార్మ్ టైప్ చేసినా వచ్చేస్తుంది. టెరాఫార్మ్ టైప్ చేయండి, మీకు terraform.io వస్తుంది, లేదా టెరాఫార్మ్ ఇన్స్టాల్ అని టైప్ చేయండి షార్ట్ కట్, ఎంటర్. ఇన్స్టాల్ టెరాఫార్మ్, చూడండి ఇది HashiCorp వాళ్ళ వెబ్సైటే. ఓకేనా, ఒకసారి దీన్ని నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసి చూస్తాను. ఇన్స్టాల్ టెరాఫార్మ్, రైట్, ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్టాల్ టెరాఫార్మ్, జస్ట్ కమ్ డౌన్. మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, మ్యాక్ ఆర్ లైనెక్స్, జస్ట్ కమ్ డౌన్. ఇక్కడ కొంచెం ఓకే, ఈ UI మారుతూ ఉంటుంది, ఇది ఒకసారి చూద్దాం, ఆగండి. లేదు అంటే లెట్ మీ గో బ్యాక్. నేను టెరాఫార్మ్ చెక్ చేస్తాను ఒకసారి. terraform.io, ఇక్కడ డాక్స్ని ఓపెన్ చేద్దాం. చూడండి, డాక్స్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఇన్స్టాల్, రైట్, ఇది కరెక్ట్గా ఉంది. చూడండి ఏం చేశాను, నేను టెరాఫార్మ్ సెర్చ్ చేశాను, రైట్, IO వచ్చింది. ఇందులో డాక్స్ ఉంది కదా, డాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మీకు ఇన్స్టాల్ టెరాఫార్మ్, ఇది 1.9.4 లేటెస్ట్ వర్షన్. ఇది మ్యాక్ ఓఎస్కి అయితే ఇది డౌన్లోడ్ చేసి ఈ కమాండ్ రన్ చేయాలి, విండోస్కి అయితే ఇది, లైనెక్స్కి అయితే ఇవి అనమాట. లైనెక్స్కి అయితే ఇవి. సో మీరు ఉబంటు ఇన్స్టాల్ చేస్తారా, CentOS, ఫెడోరా, అమెజాన్ లైనెక్స్, ఏదైనా చేసుకోవచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. నేను అమెజాన్ లైనెక్స్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అమెజాన్ లైనెక్స్ తీసుకుంటాను. సో ఈ కమాండ్స్ అన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ 3 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, సో ఈ లింక్ కూడా కాపీ చేస్తున్నాను మీకు. టెరాఫార్మ్ ఇన్స్టాలేషన్, ఈ లింక్ యూస్ చేయండి. కమాండ్స్, సో ఈ కాపీ ఐకాన్ ఉందండి ఇక్కడ రైట్ సైడ్లో, ఈ కాపీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కాపీ అయిపోతాయి. ఇవి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనము రన్ చేయాలి, 1 by 1 మన ఇన్స్టెన్స్లో రన్ చేయాలి. సో వాట్ వీ డూ, లెట్ us create one instance, launch instance. ఇక్కడ మనం టెరాఫార్మ్ ఏదైనా పేరు ఇద్దాం, టెరాఫార్మ్ సర్వర్ ఇచ్చేద్దాం. అమెజాన్ లైనెక్స్ T2 మైక్రో సరిపోతుందండి, T2 మైక్రో తీసుకోండి. 1 ఇన్స్టెన్స్ చాలు, లాంచ్ ఇన్స్టెన్స్. సో ఐఎమ్ sudo యూజర్ కాబట్టి నేను
ఐఎమ్ సూపర్ యూజర్ కాబట్టి మనకి సూడో స్టార్టింగ్లో అవసరం లేదు. నేను సూడో నేను ఐఎమ్ రూట్ యూజర్ కదా, సో డైరెక్ట్గానే ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లైన్, ఫస్ట్ కమాండ్ అండ్ సెకండ్ కమాండ్. అండ్ ఫైనల్లీ ఇన్స్టాల్. రైట్, టెరాఫామ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు టెరాఫామ్ వర్షన్ చూడండి, -v చూడండి, టెరాఫామ్ లేటెస్ట్ వర్షన్ 1.94 ఇన్స్టాల్ అయిపోయింది. రైట్, సో ఇందాక మనం ఇక్కడ చూసాం కదా, లేటెస్ట్ వర్షన్ ఇస్ 1.94, సేమ్ వర్షన్ ఇన్స్టాల్ అయిపోయింది. దట్స్ ఆల్, సింపుల్. రైట్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీకు నేను చెప్పాను కదా, మనకి రిజిస్ట్రీకి వెళ్ళండి. రిజిస్ట్రీలో ఓపెన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు బ్రౌజ్ ప్రొవైడర్స్ అని ఉంటుంది. సో లేదా ఇక్కడ బ్రౌజ్ ప్రొవైడర్స్ ఇలా అయినా ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి AWS కోసం మనం రాస్తున్న స్క్రిప్ట్ కాబట్టి AWS క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఓకే, యూజర్ ప్రొవైడర్ ఎలా చేయాలి. మనము ప్రొవైడర్ నుంచి ఒకటి ఈ కాపీ చేసుకోవాలి. దీంట్లో ఏమి ఇవ్వాలని చెప్పాను మీకు ఆ రోజు చెప్పాను కదా. లేదా డాక్యుమెంటేషన్ వెళ్ళండి, ఇక్కడ లెఫ్ట్లో డాక్యుమెంటేషన్, ఇది క్లిక్ చేయండి. జస్ట్ కమ్ డౌన్. చూడండి, ఇది మనం క్రియేట్ చేయాలి. ఇది ఒక ఫైల్లో మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి రీజన్ ఏంటి చెప్పాలి, యాక్సెస్ కీ ఏంటి, సీక్రెట్ కీ ఏంటి, ఈ రెండు ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాను ఆ రోజు. నేను ఇవాళ మళ్ళీ చేస్తాను. ప్రొవైడర్, మీరు టెరాఫామ్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ తోటి కమ్యూనికేట్ చేయాలి? AWS. సో AWS అయితే AWS, అజూర్ అయితే అజూర్. సో ప్రెసెంట్ ఇది కాపీ చేసుకుంటున్నాను నేను. రైట్, కాపీ ఇట్. రైట్, సో నేను ఏం చేస్తానంటే ఒక విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో అయితే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మన ఆన్సిబుల్ స్క్రిప్ట్స్ కదా. ఓకే, నేను ఇక్కడ మీరు న్యూ విండో అని తీసుకోండి. న్యూ విండో కాదు, న్యూ విండో తీసుకోండి. ఓకే, న్యూ విండో. సో ఇది ఒక న్యూ విండో వచ్చిందండి. ఇది ప్రీవియస్ విండో క్లోజ్ చేసేసేయండి. ఇది న్యూ విండో. ఓకేనా? ఎలా చేయాలి? ఫైల్లోకి వెళ్ళి న్యూ విండో తీసుకున్నాక మీరు ఏం చేయాలి? ఫైల్లో మీకు క్రియేట్ ఫోల్డర్ లాగా ఉండదు ఆప్షన్, కాబట్టి ఏం చేయండి, ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసుకోండి. ఓపెన్ ఫోల్డర్. సో ఇది మీకు డౌన్లోడ్ అయితే డౌన్లోడ్, ఎక్కడైనా సరే మీ ఇష్టం, ఎక్కడైనా సరే ఒక క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు టెరాఫామ్ ప్రాక్టీస్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్ ఇక్కడ ఉందా? ఆల్రెడీ లేదు కదా, నేను మర్చిపోయాను. ఇది క్రియేట్ చేయాలి. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది కదా, న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్. చూడండి, మనకి ఇప్పుడు ఏంటి 2 విండోస్ వచ్చాయా? ఒకటి. చూడండి, ఇక్కడ మీకు ఏమొచ్చింది? టెరాఫామ్ ఫోల్డర్ పేరు వచ్చేసింది. ఇక్కడ ఐకాన్స్ చూడండి, ఇలా మౌస్ తీసేస్తే ఈ వెల్కమ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఈ మౌస్ ఇలా ఓవర్ చేయగానే మనకి ఇది ఫైల్ అనమాట. ఇది న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్ ఇలా వస్తుంది. నాకు ఒక ఫైల్ కావాలి, ఫైల్ తీసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1.tf చూడండి, 1.tf ఇచ్చాను. సో సింబల్ మారిపోయింది చూడండి, ఇక్కడ టెరాఫామ్ సింబల్ మారిపోయింది. ఇక్కడ నేను ఇది కాపీ బటన్ కాపీ చేసుకోండి, కాపీడ్, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. చూడండి, పేస్ట్ అయిపోయింది. సేవ్ చేసేయండి. సో రీజియన్ ఏంటండి? మన రీజియన్ ముంబై రీజియన్ కదా. ఓకే, ఈ ముంబై రీజియన్లో ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో మన ముంబై రీజియన్ వచ్చేయండి. ఇక్కడ ముంబై రీజియన్ రీజియన్ కోడ్ ఏంటి? AP South 1. మనకి ముంబై రీజియన్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు దానికి మీరు ఏం చేయాలి? ఇది రీజియన్ మార్చ్ చేయాలి. AP South 1. సో ఒకసారి చూడండి, కరెక్ట్గా మనం ఇవ్వాలి. AP South 1 ఇది కరెక్ట్గా ఉండాలి. రైట్, AP South 1 ఇచ్చాం. నెక్స్ట్ మనకి యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఇవ్వాలి. రైట్, ఇక్కడ సీక్రెట్ క్రెడెన్షియల్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది నేను రూట్ యూజర్గా ఇస్తున్నాను. చెప్పాను కదా, రూట్ యూజర్ మనం వాడకూడదు, మనము యూజర్స్ క్రియేట్ చేయాలి. యూజర్స్కి మన యాక్సెస్కి అండ్ సీక్రెట్ కీ క్రియేట్ చేయాలి. రూట్ యూజర్ ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. సో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేయండి. ప్రీవియస్ సెషన్ ఒకసారి వినండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అనుకుంటాను చెప్పాను దీని గురించి, ఒక్కసారి వినండి. ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ చూసేసి క్లోజ్ చేద్దాం వాళ్ళకి.
ఇక్కడ ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి ప్లీజ్. ఓకే, సారీ అండి. సో ఇక్కడ ఉన్నామండి, మనకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి. జస్ట్ కమ్ డౌన్, చూడండి క్రియేట్ యాక్సెస్ కీ, క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. సో చూడండి ఇక్కడ మనకు అలర్ట్ వస్తుంది, రూట్ యూజర్ యాక్సెస్ కీస్ ఆర్ నాట్ రికమెండెడ్ కదా, ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్. నేను మీకు చెప్పాను మనము ఇలా క్రియేట్ చేయకూడదు కదా. మనం ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ క్రియేట్ చేయాలి. సో యూజర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఐఏఎం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇక్కడ మనం యూజర్ క్రియేట్ చేస్తాం. ఒక యూజర్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ లేడు ప్రజెంట్ కదా, యూజర్ క్రియేట్ చేయాలి. ఆ యూజర్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ కూడా ఒక ఆప్షన్ వస్తుంది కదా, సంథింగ్, నేను సమ్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ క్రియేట్ యూజర్, ఇక్కడ ఈ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇక్కడ కూడా వస్తుంది. ఎలా అయితే ఇక్కడ వచ్చిందో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, ఇక్కడ ప్రతి యూజర్ కూడా సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ యాక్సెస్కి వస్తుంది అనమాట. రైట్, ఈ విధంగా చేస్తాం. అప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యూజర్కి ఏమైతే పర్మిషన్స్ ఇచ్చామో అవి మాత్రమే అతను చేయగలుగుతాడు. బట్ రూట్ యూజర్ అట్లా కాదు. రూట్ యూజర్ ఏంటి, అతనికి అన్నీ ఉంటాయి, అన్ని పర్మిషన్స్ ఉంటాయి. రైట్, నేను మీకు చూపించడానికి మాత్రమే నేను రూట్ యూజర్ క్రియేట్ చేస్తున్నాను. ఐ అండర్స్టాండ్ క్రియేటింగ్ ఏ రూట్ యూజర్ యాక్సెస్, ఇది సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. మనకి ఇది యాక్సెస్ కీ కాపీ చేసుకోండి. సో ఇక్కడ యాక్సెస్ కీ దగ్గర ఇది తీసేసేసి మన యాక్సెస్ కీ ఇవ్వండి. తర్వాత ఈ సీక్రెట్ కీ కాపీ చేసుకోండి, సీక్రెట్ కీ కూడా ఇక్కడ ఇవ్వండి. రైట్, అయిపోయింది, సింపుల్. తర్వాత సరే, మనకి ఇంతవరకు బాగానే ఉంది. ఏం చేసాం ఇంతవరకు మనం అసలు, మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు మన టెరాఫార్మ్ టూల్ AWS క్లౌడ్ ప్రొవైడర్తో మాట్లాడగలుగుతుంది, కనెక్టివిటీ ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు ఒక కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనం ఏం చెప్పాం, మన 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 డీటెయిల్స్ ఇచ్చాం, ఇది యాక్సెస్కి, ఇది సీక్రెట్కి. ఈ డీటెయిల్స్ ఇవ్వగానే మీకు AWS ఓకే యు ఆర్ అథెంటికేటెడ్, నువ్వు నౌ ఐ అండర్స్టూడ్ హూ యు ఆర్, ఐ నో హూ యు ఆర్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం క్రియేట్ చేయమంటారు అని ఇట్ విల్ ఆస్క్ టు టెరాఫార్మ్. టెరాఫార్మ్ కొంచెం చెప్పాలి కదా, ఏం క్రియేట్ చేయాలో టెరాఫార్మ్ చెప్తేనే కదా టెరాఫార్మ్ దీనికి చెప్తుంది. అప్పుడు కనెక్టివిటీ అయితే అయిపోయింది, కనెక్టివిటీ అవ్వడానికి అథెంటికేట్ అవ్వాలి. ఎలా అయితే మీరు జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవుతారో యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగా, అలాగే యాక్సెస్కి సీక్రెట్కి ఇస్తాం. యాక్టివిటీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి, దీనిపైన నాకు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఒకసారి డాక్యుమెంటేషన్ వెళ్దాం. ఇది ఇన్స్టాల్ వదిలేసేయండి. ఈ డాక్యుమెంటేషన్లో మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్లో మీకు అన్నీ కూడా లైబ్రరీస్, అన్ని మాడ్యూల్స్ లేదా అన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఎలా అయితే Ansibleలో ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడా మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో మీరు EC2 సెర్చ్ చేయండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. EC2, ఇక్కడ EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. ఓకే, మీకు వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే EBS అండి, మీకు వాల్యూమ్ క్రియేట్ అంటే EBS తీసుకుంటారు. రైట్, ఇందులో రిసోర్స్ సెక్షన్లో AWS ఇన్స్టెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి AWS ఇన్స్టెన్స్, చూడండి AWS ఇన్స్టెన్స్, ఇది క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది డిఫరెంట్గా ఉంది, ఈ పైన ఇది ఎందుకు వస్తుంది ఇంకా. రైట్, ఇప్పుడు ఇందులో నాకు ఇది చాలు, ఈ ఇన్ఫర్మేషన్ చాలండి. ఓకే, ఇది కాపీ చేసుకుంటున్నాను. రైట్, ఇది కాపీ చేసేసుకొని నేను విజువల్ స్టూడియోలో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. రైట్, ఇక్కడ రిసోర్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఏ రిసోర్స్ క్రియేట్ చేయాలి, ఆ రిసోర్స్ పేరు కంపల్సరీ ఇదే ఇవ్వాలి, ఇన్స్టెన్స్కి అయితే ఇదే ఇవ్వాలి. ఒకవేళ మీరు వేరే రిసోర్స్ అయితే ఇక్కడ వేరే పేరు ఉంటుంది.
రైట్? వేరే పేర్లు ఉంటాయి. సో ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది. మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఈ పేరే ఉంటుంది, ఇది మారదు. సో తర్వాత ఇది వెబ్ అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చండి, ఏ పేరైనా ఇవ్వచ్చు. అంటే ప్రాజెక్ట్ జనరల్గా ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం, వెబ్ సర్వర్ ఇస్తాం. ఇక్కడ నేను వెబ్ సర్వర్ ఇచ్చేస్తాను. ఓకే, వెబ్ సర్వర్. తర్వాత ఏఎంఐ. సరే, మీరు ఈ రీజియన్లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటున్నారు కాబట్టి ఓకే, ఇన్స్టెన్స్ ఉబంటు క్రియేట్ చేయాలా, విండోస్ క్రియేట్ చేయాలి, ఏం క్రియేట్ చేయాలి, ఆ ఇమేజ్ ఐడి ఇక్కడ ఇవ్వాలి మనం. సో మీరు మళ్ళీ EC2 ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఇన్స్టెన్స్ మనకి ఇన్స్టెన్స్ ఇమేజ్ ఐడి కావాలి మనకి. అమెజాన్ మిషన్ ఇమేజ్ కావాలి. ఏఎంఐ అంటే ఏంటి? అమెజాన్ మిషన్ ఇమేజ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉబంటు క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ ఉబంటు. లేదా రెడ్ హ్యాట్ క్లిక్ చేయాలి, క్లిక్ ఆన్ రెడ్ హ్యాట్. ఇది మళ్ళీ కొలాప్స్ అవుతుంది. రెడ్ హ్యాట్ క్లిక్ చేయండి. ఓకే, రెడ్ హ్యాట్ తీసుకోండి. ఓకే, కన్ఫర్మ్ చేంజెస్, ఎస్, క్లిక్ ఆన్ దట్. రెడ్ హ్యాట్ తీసుకున్నాం. రెడ్ హ్యాట్ ఒక ఇమేజ్ ఐడి ఇదండి, ఇమేజ్ ఐడి. ఈ ఇమేజ్ ఐడి కాపీ చేయాలి. మీరు ఉబంటు తీసుకుంటే ఉబంటుకు వేరుగా ఉంటుంది. ఓకే, మ్యాక్ వాడకండి, అమెజాన్ లైనక్స్ వాడచ్చు, విండోస్ వాడచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, అలా ఏదైనా వాడచ్చు. ప్రతి దానికి ఒక సపరేట్ ఇమేజ్ ఐడి ఉంటుంది. ఇది కాపీ చేసుకుంటున్నాను. తీసుకొని దీన్ని మనం ఇక్కడ అమెజాన్ ఇమేజ్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. ఇలా పేస్ట్ చేసేస్తాం. మనకి ఇన్స్టెన్స్ టైప్ ఏం కావాలి? T2 మైక్రో, T3 కాదు, T2 మైక్రో. ఇది మార్చండి. ఓకే, మీకు క్రియేట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టెన్స్లోకి వెళ్తే ఇక్కడ నేమ్ ఒక్క నిమిషం అండి, ఇది చూడండి, నార్త్ వర్జీనియా వచ్చింది. అంటే ఇందాక నేను తీసుకున్న ఇమేజ్ కూడా ఇది నార్త్ వర్జీనియా ఇమేజ్ అనమాట. కాబట్టి ఇది వర్క్ కాదు. మనం ముంబై రీజియన్లో కాదు కావాలి. గో టు ముంబై రీజియన్. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ అంటున్నాను. ఈసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను రెడ్ హ్యాట్ తీసుకున్నాను. రెడ్ హ్యాట్ ఇమేజ్ ఐడి ఇప్పుడు చూడండి, ఇది ఉంది. ఇంతకుముందు తీసుకున్నాం, అది వేరుగా ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మనం ఇది తీసుకున్నాం, చూడండి, రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది పొరపాటున నార్త్ వర్జీనియా సెలెక్ట్ అయిపోయింది, అక్కడ ఇమేజ్ అనమాట. రీజియన్కి ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంటుంది. ఈవెన్ దో పేరు రెడ్ హ్యాట్ అయినా అది రీజియన్ బట్టి ఆ ఇమేజ్ ఐడి కూడా మారుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది తీసుకోవాలి. రైట్, అలా అనమాట. తర్వాత ట్యాగ్స్, హలో వరల్డ్ అన్నాం ఇక్కడ. అంటే ఏంటి, మీకు ట్యాగ్స్ అనేది ఎక్కడ కనబడుతుంది అంటే, మీకు ఇక్కడ టెరాఫార్మ్ సర్వర్ ఇక్కడ పేరు వచ్చింది కదా, ఇక్కడ మీకు ఏం పేరు కావాలి? ఇక్కడ నాకు సపోజ్ నాకు డేటాబేస్ అని కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్. ఈ పేరు ఇక్కడ డేటాబేస్ అని వస్తుంది. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ట్యాగ్స్ ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది, ట్యాగ్స్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు నేమ్ డేటాబేస్ అని ఇక్కడ కూడా వస్తుంది అనమాట, రెండు చోట్ల వస్తుంది. రైట్. సో ఇంతేనండి, ఇది అయిపోయింది. ఇదే స్క్రిప్ట్, ఇదే స్క్రిప్ట్. మరి ఈ స్క్రిప్ట్ మనం టెరాఫార్మ్ చెప్పాలి కదా, ఈ స్క్రిప్ట్ ఇందులో ఉంది, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ ఇన్స్ట్రక్షన్స్ టు అవర్ క్లౌడ్ ప్రొవైడర్. ఇది చెప్పాలి. మరి టెరాఫార్మ్ని ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తాం మనం? సో టెరాఫార్మ్కి సమ్ కమాండ్స్ ఉంటాయండి, దానికి సపరేట్ కమాండ్స్ ఉంటాయి, అది చూద్దాం. టెరాఫార్మ్ కమాండ్స్. ఫస్ట్ కమాండ్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్షన్ చూడండి, ఇది ఇన్స్టెంట్గా టెరాఫార్మ్ వర్షన్. ఓకే, చెక్ వర్షన్ కమాండ్స్. సో కమాండ్స్, ఫస్ట్ కమాండ్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం వన్ టైం మాత్రమే ఒక కమాండ్ రన్ చేస్తారు, దాన్ని ఏమంటాం అంటే టెరాఫార్మ్ ఇనిట్ అంటాం. టెరాఫార్మ్ ఇనిట్ అనే కమాండ్ మనం ఫస్ట్ టైం రన్ చేస్తాం. ఓకే, ఎందుకు వాడతాం? ఇనిషియలైజ్ లేదా టు ఇనిషియలైజ్ ఓకే ద టెరాఫార్మ్ యూజింగ్ ఇనిట్. సో మీరు ఎప్పుడైతే టెరాఫార్మ్ ఇనిట్ అంటారో, మీకు టెరాఫార్మ్ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే, అది మనం రాసిన ఫైల్ అది ఆటోమేటిక్గా వెతుక్కుంటుంది. కరెంట్ ఎక్కడైతే రన్ చేస్తారో అక్కడ ఆ పాత్లో
ఏదైనా ఫైల్ ఉందా, .tf ఫైల్ ఉందా, ఉంటే అందులో ఆ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. అది అందులో ప్రొవైడర్ అనే నేమ్ ఉందా అని చెక్ చేస్తుంది. ఎస్, ప్రొవైడర్ ఉంది, ఓకే. పక్కన ఏంటి నేమ్ ఏముంది, AWS, ఓకే. దానికి అర్థమైపోతుంది ఏంటంటే ఓకే, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ఎ ప్రొవైడర్ కాల్డ్ AWS. అప్పుడు ఇది దీంతో కమ్యూనికేట్ చేయడానికి, ఈ టెరాఫామ్ దీంతో కమ్యూనికేట్ చేయడానికి ఏమేమి సాఫ్ట్వేర్ అవసరమో ఆ సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట మన మిషన్లోకి. ఓకే, అది మనకు సంబంధం లేదు. కాకపోతే మీరు టెరాఫామ్ ఇనిట్ అంటే ఏం జరుగుతుందో చెప్తున్నాను. అది టెరాఫామ్ ఇనిట్ అనగానే అది ఆటోమేటిక్గా మీరు ఫైల్ నేమ్ కూడా చెప్పక్కర్లేదు. ఈ ప్రొవైడర్ ఏ ఫైల్ ఉందో కూడా చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా అదే సెర్చ్ చేసుకుంటుంది. అందులో ప్రొవైడర్ నేమ్ కనబడగానే దాని పక్కన ప్రొవైడర్ నేమ్ ఏంటో చూసుకుంటుంది. దాన్ని బట్టి అది దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. తర్వాత అథెంటికేట్ కూడా అయిపోతుంది. ఇవన్నీ కూడా సబ్మిట్ అయిపోయి అంతా ఎస్టాబ్లిష్ అయిపోతుంది కనెక్షన్. ఓకే, ఆ తర్వాతే మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసి ఒక చేయాలనుకున్నప్పుడు ఏ కమాండ్ వాడతాం, ఆ కమాండ్ ఇచ్చినప్పుడు అప్పుడు అది దీంతో కమ్యూనికేట్ చేస్తుంది. మనకు ఒక ఇన్స్టెన్స్ కావాలి అని చెప్తుంది అనమాట. రైట్, ఇది స్టెప్ బై స్టెప్ అయితే. అండ్ ఇంకొకటి గమనించండి, మనం YAML ఫైల్ వాడుతున్నప్పుడు స్పేసెస్ వాడుతూ ఉంటాం, ఎక్స్ట్రా స్పేస్ వస్తాయి, వర్క్ అవ్వదు కదా. కాకపోతే టెరాఫామ్లో ఏంటంటే చూడండి, ఇదే HashiCorp లాంగ్వేజ్ అంటాం, దీన్నే HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటాం. చూడండి, చాలా సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. అంటే స్పేసెస్ ఒకవేళ మీరు పొరపాటున స్పేస్ ఇలా ఇచ్చినా కూడా నో ప్రాబ్లం, ఎక్స్ట్రా సేఫ్ మీరు ప్లేస్ ఇలా ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. కాబట్టి అర్థం చేసుకోండి, స్పేస్ ఇలా స్పేస్ ఇస్తాం, మీకు ఏది క్రియేట్ చేయాలో అతని ఇన్స్టెన్స్ పేరు చెప్తాం, ఈ పేరు ఇచ్చేస్తాం. సో మీ ప్రొవైడర్ ఇలా ఇస్తాం, ఇది బిగిన్ ఇది ఎండ్ ఇలా ఇస్తూ ఉంటాం. ఆన్సిబుల్ అలా కాదు, ఈ బిగిన్ ఎండ్ అలా ఉండవు అక్కడ. సో ట్యాగ్లో చూడండి, ఇక్కడ బిగిన్ ఎండ్ ఉంటుంది, మీరు బిగిన్ ఎండ్ ఇవ్వాలి ఇలా. రైట్, ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వాలి, ఇలా స్పేసెస్తో ఇష్యూ లేదండి, మీరు స్పేస్ ఎలా ఇచ్చినా పర్వాలేదు. అయితే మీరు పొరపాటున తప్పు స్పేస్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే టెరాఫామ్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ నైస్ కమాండ్ కాల్డ్ టెరాఫామ్ FMT, అంటే టు ఫార్మాట్. మనం తప్పు చేసినా పర్వాలేదు, ఆ కమాండ్ రన్ చేస్తే చాలా అది కరెక్ట్ చేసేస్తుంది అనమాట. టు ఫార్మాట్ అవర్ HCL స్క్రిప్ట్. అంటే మీరు స్పేస్ ఎక్స్ట్రా ఇచ్చానా అనేది మీరు ఆలోచించే అవసరం లేదు. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే టెరాఫామ్ FMT అంటారు చాలు. ఇది ఆటోమేటిక్గా అన్ని ఫైల్స్ ఏవైతే ఫైల్స్ .tfతో ఏవైతే ఫైల్స్ అన్ని ఫైల్స్ని కూడా అది ఆటోమేటిక్గా మీరు దాన్ని స్పేస్ సెట్ చేసేస్తుంది అనమాట. సో మనం చేసే అవసరం లేదు, అదే చూసుకుంటుంది. ఇది ఒక మంచి కమాండ్, ఇది మంచి యూటిలిటీ కమాండ్. ఈ కమాండ్ మనం వాడచ్చు. రైట్, మళ్ళీ మనము సింటాక్స్ చెక్ అని చేసాం, గుర్తుంది కదా ఆన్సిబుల్లో. సింటాక్స్ చెక్ అని కమాండ్ వాడాం. సో ఇక్కడ కూడా ఇలాంటి కమాండ్ వాడతాం ఫర్ ద పర్పస్ ఇస్ సేమ్. ఎందుకు వాడతాం సింటాక్స్ చెక్? మనం టు చెక్ ద స్క్రిప్ట్ కదా, కరెక్ట్గా రాసామా లేదా. ఓకే, సో టు వ్యాలిడేట్ okay, to validate the HCL script. So to validate the HCL script మనం ఏం కమాండ్ వాడతాం ఇక్కడ, terraform validate. దట్స్ ఇది చెక్ చేస్తుంది, సేమ్ సింటాక్స్ చెక్ లాగే పనిచేస్తుంది. తర్వాత మీకు సింటాక్స్ చెక్ కాకుండా ఇంకోటి కూడా వాడాం, చెక్ అనే కమాండ్ కూడా వాడాం. అదేంటంటే మీకు క్రియేట్ చేయదు, కానీ క్రియేట్ చేస్తే ఏమేమి క్రియేట్ అవుతాయి. ఓకే, will show, okay, to show us the execution plan అంటాం. అంటే మీరు ఒకవేళ టెరాఫామ్ నిజంగానే మీరు ఒకవేళ క్రియేట్ చేస్తే క్లౌడ్లో ఎలాంటి ఇన్స్టెన్స్ ఎలాంటి సర్వీసెస్ క్రియేట్ అవ్వబోతున్నాయి నాకు కనబడాలి. అప్పుడు మనం క్రియేట్ చేయం, కానీ జస్ట్ నాకు ఏమేమి క్రియేట్ అవుతుందో తెలియాలి. అప్పుడు మీరు టెరాఫామ్ ప్లాన్ అనే కమాండ్ రన్ చేస్తాం, ప్లాన్. అది మీకు చూపిస్తుంది అనమాట, ఏం క్రియేట్ చేయబోతుందో చెప్తుంది అనమాట. రైట్, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఓకే నైస్, నవ్ ఐ వాంట్ టు క్రియేట్. ఇప్పుడు మీరు క్రియేట్ చేయొచ్చు. టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, దాని కమాండ్ ఏంటంటే టెరాఫామ్ అప్లై. సింపుల్ అండి, టెరాఫామ్ అప్లై అంటే సరిపోతుంది. మీకు వెంటనే అప్లై అనగానే ఏమవుతుందండి, ఈ పిక్చర్లో చూపించినట్టు టెరాఫామ్ విల్ చెక్ ద కంటెంట్. యాజ్ పర్ ద కంటెంట్ ఇట్ విల్ ఆస్క్ the cloud provider that create one instance or two instances or one VPC, and in the VPC 2 instances, like that Terraform will communicate with your AWS provider. మీరు ఇక్కడ ఏం రాస్తారు, మీరు HashiCorp లాంగ్వేజ్లో రాస్తారు, HashiCorp కాన్ఫిగరేషన్ HCL లాంగ్వేజ్లో రాస్తారు, అది Terraformకి అర్థమైపోతుంది.
అమెజాన్ క్లౌడ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా టెరఫామ్ దీంతో చెప్తుంది. అంటే ఇందాక మీకు ఎగ్జాంపుల్‌లో చూపించినట్టుగా బోటో 3 అని చెప్పాను. ఇక్కడ మీరు ఒకవేళ మీరు స్టాప్ చేయాలి, ఇన్స్టెన్స్ స్టాప్ చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా రకరకాల కమాండ్స్ అండి. ఈ కమాండ్స్ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా దీన్ని మనం ఏపీఐస్ అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మీరు పైథాన్‌లో పని చేయగలరు. బట్ టెరాఫామ్‌కి అలా కాదు. టెరాఫామ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఇలా రాశారు కదా! ఇలా చేయగానే దీన్ని వన్ ఆఫ్ ద కమాండ్‌గా మార్చేస్తుంది. ఈ విధంగా మార్చేస్తుంది. వన్ ఆఫ్ ద కమాండ్ ఈక్వల్‌గా ఆ ఏ కమాండ్ వర్క్ చేస్తుందో దాన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసేస్తుంది. అప్పుడు అమెజాన్‌కి అర్థమయ్యే విధంగా చెప్తుందనమాట. ఓకేనా? ఇది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ షార్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ అ స్క్రిప్ట్ అండ్ దిస్ అ కమాండ్ అప్లై కమాండ్. ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఈ అప్లై కమాండ్ ఏం చేస్తుందంటే ఒకసారి మీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. అలా అడగకూడదు అనుకుంటే మీరు ఇంకో కమాండ్ వాడొచ్చండి. సేమ్ కమాండ్ కాకపోతే ఇక్కడ ఐఫన్ ఐ థింక్ ఐఫన్ కాదనుకుంటా, ఓన్లీ ఐఫన్, సింగిల్ ఐఫన్, ఆటో అప్రూవ్ అనే ఒక కమాండ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చారనుకోండి అది మీకు డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడగదు, డైరెక్ట్గా క్రియేట్ చేసేస్తుంది అనమాట. రైట్, అలాగే చేసేసాం, అంత బాగానే ఉంది. నవ్ ఐ వాంట్ టు డిలీట్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఏం క్రియేట్ చేసాం అన్ని డిలీట్ చేయాలి. ఫర్ దట్ we use another command called destroy command. Okay, to terminate all the resources. Okay, which are created on the cloud. So ఏం చేస్తాం కమాండ్ $terraform destroy. ఈ డిస్ట్రాయ్ కూడా మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇది కూడా అడుగుతుంది, డూ వాంట్ డిస్ట్రాయ్. మీకు కన్ఫర్మేషన్ మీకు వద్దు అడగకూడదు అనుకుంటే దెన్ యూ కెన్ గివ్ ఆటో అప్రూవ్ అండి. ఇలా చేయొచ్చు, ఇలా చేసేయచ్చు. ఓకే, ఈ కమాండ్ చాలు, ఇవి సరిపోతాయి మనకి. ఎనీ డౌట్స్ టిల్ నౌ? ఎనీ డౌట్స్ ప్లీజ్? ఎనీ క్వశ్చన్స్ హియర్? No, sir. ఓకే, No, sir. రైట్ అండి, రైట్. సో లెట్స్ బిగిన్ అండి. ఫస్ట్ కమాండ్ టెరాఫామ్ ఇనిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టెరాఫామ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓకే, sudo -i clear the screen, రైట్. ls చూడండి, ఇక్కడ ఏమీ లేవు మనకి, ప్రజెంట్ ఏమీ లేవు. దెన్ వాట్ వీ డూ, విల్ రన్ కమాండ్ టెరాఫామ్ ఇనిట్. ఓన్లీ వన్ టైమే రన్ చేస్తాం. సో టెరాఫామ్ ఇనిట్ ఇప్పుడు రన్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఏం చెప్పాను, టెరాఫామ్ ఇనిట్ రన్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఈ ప్రొవైడర్ కోసం వెతుకుతోందని చెప్పాను కదా. మనం ఈ ఫైల్ ఇంకా మనం కాపీ చేయలేదు కదా, క్రియేట్ చేయలేదు కదా, కాపీ చేసుకోండి. దీన్ని వేసేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే vi create instance .tf అంట. ఓకేనా, క్రియేట్ ఇన్స్టెన్స్ ఏదైనా పేరు ఇవ్వచ్చండి, ఎనీ పేరు, నో ప్రాబ్లం. ఎక్స్టెన్షన్ మొత్తం tf ఉండాలి. అండ్ ఇన్సర్ట్ మోడ్ పేస్ట్ ద కమాండ్స్. ఓకే, జస్ట్ పేస్ట్ హియర్. ఓకే, ఎస్కేప్ wq ఎంటర్ ls. చూడండి, ఇప్పుడు మీరు ఇది లేదనుకోండి, ఒకవేళ మీరు లేదనుకోండి, క్రియేట్ చేసేసాను, ఎస్ ls లేదు ఫైల్. ఇప్పుడు ఒకవేళ నేను టెరాఫామ్ ఇనిట్ అన్నాను అనుకోండి, మీకు చూడండి ఎర్రర్ ఏం వస్తుంది చూడండి. Terraform initialized in an empty directory. Directory has no Terraform configuration files. You may begin working with Terraform immediately by creating Terraform configuration files. మీరు configuration files create చేయాలి first of all, right? So create instance.tf instance mode insert mode. ఇప్పుడు మీరు మళ్ళీ రన్ చేయండి Terraform init. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, initializing the backend, initializing the provider plugins, finding the latest version of HashiCorp AWS కోసం AWSతో కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ వన్ టైం యాక్టివిటీ అండి. చూడండి, టెరాఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియలైజ్డ్. యూ మే నౌ బిగిన్ వర్కింగ్ విత్ టెరాఫామ్. ట్రై రన్నింగ్ టెరాఫామ్ ప్లాన్ టు సీ ఎనీ చేంజెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలా మనకి అది అడ్వైజ్ చేస్తుంది. నెక్స్ట్ ls దిస్ అ ఫైల్ నా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, ఫార్మాట్ రన్ చేయొచ్చు. లెటెస్ట్ రన్ ఫార్మాట్ టెరాఫామ్ fmt, రైట్. తర్వాత వ్యాలిడేట్
సక్సెస్, ద కన్ఫర్మేషన్ ఈజ్ వ్యాలిడ్. ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్స్టెంట్ మోడ్, సపోజ్ నేను ఇక్కడ ఈ బ్రాకెట్ మర్చిపోయాను, తీసేసాను. ఐ కేమ్ అవుట్. నౌ ట్రై వ్యాలిడేట్ అగైన్. చూడండి నియర్ బై చెప్తుంది, అది ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, నియర్ బై ఎర్రర్ సమ్ ఇన్వాలిడ్ ఎక్స్ప్రెషన్ అని వస్తుంది కదా. ఈ విధంగా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇన్సర్ట్ మోడ్, సారీ రైట్. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ చేద్దామండి. ఓకే, ప్లాన్ కమాండ్ కదా, ప్లాన్ కమాండ్ ఇది క్రియేట్ చేయదండి, బట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అనేది మనకు ఇన్ఫార్మ్ చేస్తుంది. టెరాఫామ్ ప్లాన్, చూడండి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా పైన నుంచి. ఇది రన్ చేసాం. టెరాఫామ్ యూజ్డ్ ద సెలెక్టెడ్ ప్రొవైడర్స్ టు జనరేట్ ద ఫాలోయింగ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. రిసోర్స్ యాక్షన్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ ద ఫాలోయింగ్ సింబల్స్. ప్లస్ అంటే క్రియేట్ అనమాట, మైనస్ అంటే డిస్ట్రాయ్. ఓకేనా, చూద్దాం. టెరాఫామ్ విల్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్. చూడండి AWS ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేయబోతుంది. ఆ ఏమై ఇచ్చాము మనం, ఏమై ఇచ్చాము అదే ఇమేజ్ ఐడి అది. సో ఇక పబ్లిక్ ఐపీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడే తెలియదు. నోన్ ఫర్ ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత క్రియేట్ అయిన తర్వాతనే కనబడతాయి. ఇవన్నీ కూడా మనకు వాల్యూస్ తెలియదు. ట్యాగ్ పేరు ఇచ్చాం, డేటాబేస్ అని ఇచ్చాం, ట్యాగ్ పేరు డేటాబేస్, రైట్. ఇవన్నీ అంటే క్రియేట్ అయిపోతున్నాయి. అంటే 1 to add, 0 to change, 0 to destroy. మీరు డిస్ట్రాయ్ చేసేటప్పుడు, మీరు టెరాఫామ్ డిస్ట్రాయ్ అన్నప్పుడు 0 to add, 0 to change, 1 to destroy అని వస్తుంది అనమాట. ఓకే, అలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు అప్లై అంటాను. టెరాఫామ్ అప్లై, అబ్జర్వ్ చేయండి. అండ్ ఈలోపు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి మీరు జాగ్రత్తగా. మనకి ఇన్స్టెన్సెస్లో రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ డేటాబేస్ అనే ఇన్స్టెన్స్ ఇక్కడ ఉందా, ఇప్పుడు ప్రెసెంట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం. మనం మాన్యువల్గా చేయట్లేదండి, యూజింగ్ టెరాఫామ్ క్రియేట్ చేస్తున్నాం. చూడండి ఏమంటుంది అది, డూ యూ వాంట్ టు పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్. ఇవన్నీ క్రియేట్ అవ్వబోతున్నాయి. డూ యూ వాంట్ టు క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ ఎస్ విల్ యాక్సెప్టెడ్ టు అప్రూవ్. మీరు ఎస్ అంటేనే అది అప్రూవ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇవన్నీ టైప్ చేయాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు మీరు సింపుల్గా అప్లై ఆటో అప్రూవ్ అని ఇస్తే మీకు అప్పుడు ఇది అడగకుండానే క్రియేట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎస్ అన్నాను, ఎంటర్. చూడండి వెబ్ సర్వర్ క్రియేటింగ్. మీరు ఈ వెబ్ సర్వర్ అంటే ఏంటంటే ఈ పేర్లో ఏమి ఇచ్చామో అదనమాట. ఇక్కడ వెబ్ సర్వర్ ఇచ్చాం కదా, AWS ఇన్స్టెన్స్ డాట్ దీన్ని రిఫర్ చేస్తుంది అనమాట. డాట్ అంటుంది చూడండి, డాట్. స్టిల్ క్రియేటింగ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు తెలిసి అది పెండింగ్లో ఉంటుంది. చూడండి డేటాబేస్ వచ్చేసింది మనకి, పెండింగ్లో చూడండి కదా, క్రియేట్ అవుతుంది. మనం స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం. స్టిల్ క్రియేటింగ్, 30 seconds elapsed. చూడండి అప్లై కంప్లీట్, రిసోర్సెస్ 1 యాడెడ్, ఒకటి క్రియేట్ అయిందండి. ఆ ఇన్స్టెన్స్ ఐడి కూడా వచ్చేసి చూడండి, ఆ ఇన్స్టెన్స్ ఐడి కూడా చెప్తుంది టెరాఫామ్. ఎండింగ్ విత్ B3, FB3 గుర్తుపెట్టుకోండి, FB3. చూడండి FB3 అంటే ఆ ఇన్స్టెన్స్ ఐడి కూడా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, రెడ్ యాడ్ క్రియేట్ చేసాం కదా. సో సెలెక్ట్ డేటాబేస్ కమ్ సర్వర్, కిందికి రండి, రెడ్ యాడ్ క్రియేట్ చేసి చూద్దాం. చూడండి రెడ్ యాడ్ ఇదే కదా క్రియేట్ చేసాం మనం, రైట్. మీరు ఎలాంటి ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎనీ రీజియన్లో అయినా క్రియేట్ చేయొచ్చు. మీరు టోక్యో రీజియన్లో క్రియేట్ చేయొచ్చు, సింగపూర్ అంటే సింగపూర్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే అక్కడ మీరు పేరు ఇవ్వాలి, ఈ కోడ్ ఇవ్వస్తే చాలు, అది సింగపూర్లో కూడా క్రియేట్ చేసేస్తుంది. ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ క్రియేట్ చేసిన తర్వాత జాగ్రత్తగా డిలీట్ కూడా చేయాలి. ఎనీవే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాను. డిస్ట్రాయ్ చేసే ముందు డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అర్థమైంది ఇంతవరకు? రైట్. ఇప్పుడు నేను దీన్ని డిస్ట్రాయ్ చేస్తానండి, డిస్ట్రాయ్ చేస్తాను. చూడండి నేను అప్లై అన్నాను కదా, ఇప్పుడు డిస్ట్రాయ్ అనొచ్చు, డిస్ట్రాయ్ అంటే మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మనకు అడగకూడదు అంటే మీరు డిస్ట్రాయ్తో పాటు ఆటో అప్రూవ్ ఇచ్చేసారనుకోండి, మీకు అడగదు కన్ఫర్మేషన్, బట్ ఇప్పుడు అడుగుతుంది. చూడండి ఏం చేస్తుంది, ఇక్కడ మీకు మైనస్ సింబల్లో ఉన్నాయి, అన్నీ కూడా మైనస్ సింబల్లో ఉన్నాయి. ఒక్క నిమిషం అండి,
చూడండి మైనస్ అంటే డిస్ట్రాయ్ అనమాట. ఇక్కడ చూడండి డిస్ట్రాయ్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం మాన్యువల్గా చేసే అవసరం లేదు, అన్ని అదే చూసుకుంటుంది. వాల్యూమ్ కూడా డిలీట్ చేసేస్తుంది. సో దీంతో వాల్యూమ్ కూడా వచ్చి ఉంటుంది కదా మనకి, వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది. చూడండి మీరు వాల్యూమ్స్కి వెళ్ళారనుకోండి, వాల్యూమ్స్ నేను ఇంకొక విండోలో ఓపెన్ చేస్తున్నాను, ఇంకొక ట్యాబ్లో. చూడండి ఇది వేరేదాని వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఐడి ఏంటి, డేటాబేస్ కదా, డేటాబేస్ సర్వర్ కదా, దాని వాల్యూమ్ ఇదనమాట. ఓకే, ఇది కూడా అన్ని డిలీట్ అయిపోతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్ అంటాను. ఎస్ అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డిస్ట్రాయింగ్, ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే అబ్జర్వ్ చేయండి, మనము కమింగ్ డేస్లో VPC క్రియేట్ చేస్తాం. VPCలో ఏమేమి ఉంటాయి తెలుసు కదా మీకు, నెట్వర్క్ ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది, రైట్, నాట్ గేట్వే ఉంటుంది, సబ్నెట్స్ ఉంటాయి, రౌట్ టేబుల్స్ ఉంటాయి, రైట్, రౌట్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ ఉంటాయి, VPC ఉంటుంది. ఇవన్నీ కూడా మనం టెరాఫామ్తో క్రియేట్ చేయొచ్చు. టెరాఫామ్తో వాటిని డిస్ట్రాయ్ కూడా విత్ సింగిల్ కమాండ్. చూడండి డిస్ట్రాయ్ అయిపోయింది, వన్ డిస్ట్రాయిడ్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, రిఫ్రెష్ చేయండి, ఒకటే వాల్యూమ్ ఉండాలి, ఎస్. అండ్ తర్వాత ఇన్స్టెన్స్ వెళ్ళి చూద్దాం. చూడండి డేటాబేస్ టర్మినేటెడ్ కదా, సో టర్మినేట్ అయిపోయింది. ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇంతవరకు నేను ఆపేస్తాను, మనము మళ్ళీ రేపు కనెక్ట్ అవుదాం. ఈరోజు ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ విల్ ఎండ్ దిస్ సెషన్ అండి. అండ్ Jay and Vincent, as discussed, we will connect at 6 PM today. Okay, same Okay, link. Yeah, use the same link. ఈ సేమ్ లింక్ వాడండి. ఓకే అండి, ఐఎమ్ వైండింగ్ ఇట్ అప్. ఓకే, టేక్ కేర్ అండి, బాయ్.